విజయశ్రీ గారు నమస్కారం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము 99 నామాలు లలితా మహాయజ్ఞంలో పూర్తి చేసుకున్నామండి. అష్టోత్తర శతనామావళిలో 100వ నామం గురించి వివరిస్తారా? 100వ నామానికి వచ్చాను శ్రీలక్ష్మి గారు. అమ్మవారి అనుగ్రహంతో మనం 100వ నామానికి వచ్చామండి. ఈ 99 నామాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని 100వ నామం కూడా మన ఇద్దరి మధ్య ఆవిడ చక్కటి చర్చగా రూపొందించింది. 100 నామంలో అంటే 100వ నామంలో 100వ నామం ఏంటంటే శ్రీ వీరభక్త విజ్ఞాన నిధనాయై నమో నమః. శ్రీ వీర భక్త విజ్ఞాన నిధనాయై నమో నమః. నిధనాయై నమో నమః. ఈ నామానికి చాలా చాలా అసలుకి అమ్మవారు ఒక శాస్త్రంలో భక్తులకు సహాయం చేస్తుంది, ఒక శాస్త్రం అందించదు, ఒక శాస్త్రం అందించడం లేదు. ఆవిడ భక్తులందరూ వీరులవుతే దాంట్లో ఉన్న విజ్ఞానాన్ని కూడా ఆవిడ నిధిలాగా అందిస్తుందట. చూడండి, అది మరి అర్జునుడికి పాశుపతాస్త్రం దగ్గర నుంచి ఎవరిచ్చారండి? అమ్మవారేగా. అవును కదా, దుర్గాదేవిని. ఇంద్రకీలాద్రి మీద దుర్గాదేవిని ఆయన ఎంతగా తపస్సు చేస్తే ఆయన పాశుపతాస్త్రం దగ్గర నుంచి వచ్చి మరి పాండవ విజయం పొందగలిగాడు ఆయన. అందులో చూడండి, పుణ్యక్షేత్రాలు కూడా మంత్రాన్ని అనుష్ఠానం చేయమంటారు. అది పుణ్యక్షేత్రాల్లో చేయమంటారు. అంతే. ఇప్పుడు విజయవాడ కనకదుర్గ కొండ ఎక్కి అక్కడ మీరు ధ్యానం చేయండి. ఆ క్షేత్ర మహిమతో ఆ శక్తి వేరు. మన ఇళ్లలో మనం చేసుకున్నది వేరు. మన ఇళ్లలో మనం చేస్తే 50-60% వచ్చిన శక్తి ఒక క్షేత్ర మహత్యంలో ఆ క్షేత్రంలో వెళ్ళి చేస్తే ఆ మంత్ర శక్తి పెరుగుతుంది. ఆ మంత్రానికి ఉన్న శక్తి పెరుగుతుంది. అక్కడ 90% రావచ్చు. అందుకనే ఎవరు కూడా తపస్సులు ఇళ్లలో కూర్చొని చేయలే. పూర్వం ఎక్కడో హిమాలయాలకు వెళ్ళారు, అరణ్యాలకు వెళ్ళారు, మంచి మంచి క్షేత్రాలకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చేశారు. ఎందుకంటే ఆ భూమి, భారత భూమి గొప్పది కదండి. ఆ భూమిలో అద్భుతమైన నదులు, అద్భుతమైన రుచులు, అద్భుతమైనటువంటి దేవతలు తిరిగిన ప్రదేశం, రాముడు తిరిగిన ప్రదేశం మన భారతదేశం. కృష్ణుడు జన్మించిన దేశం మన భారతదేశం. ఇంత అద్భుతమైన దేశంలో భూమి మీద కూర్చొని తపస్సు చేస్తే ఆ శక్తే వేరు. పుణ్యభూమి, పవిత్ర భూమి. అందుకని ఒక భీష్ముడికి ఆయన అజేయుడు, ఆయనని గెలవగల వాళ్ళు లేరు. అసలుకి లేరు. భీష్ముడికి గెలవగల ఆయన మరణం కోరుకున్నారు, లేకపోతే ఆయన జయించేవాళ్ళు లేరు. మరి ఆ భీష్ముడు ఎంత మహాభక్తుడండి, గంగాపుత్రుడు, మహాభక్తుడు. ఆయనకున్నటువంటి వీరత్వం ఎవరికీ లేదు. అర్జునుడు కూడా ఆయన సంహరించలేడు. ఆయన మీరు స్వచ్ఛంద మరణం కోరి ఆయనే అస్త్ర సన్యాసం చేశాడు. అటువంటి మహానుభావులందరికీ కూడా వీరగోష్ఠి, అదేంటిదే ఆ వీరుల యొక్క గోష్ఠి ఎలా ఉంది అంటే వీరభక్త విజ్ఞాన నిధనాయై నమో నమః. ఆ వీరులైన భక్తులందరికీ కూడా ఒక యుద్ధ నైపుణ్యాన్ని, యుద్ధ శాస్త్రాన్ని, యుద్ధంలో ఉండేటువంటి విజ్ఞానాన్ని కూడా ఒక నిధిలాగా అమ్మవారు అందిస్తుంది. ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గాదేవి అర్జునుడికి అందించినట్టుగా. ఎందుకంటే ఆ దుర్గాదేవి మరి శ్రీమాత స్వరూపమే కదా. అవునండి. అలా అందించింది. అలా ఎవరైనా వీరులుంటే వాళ్ళకి సకల కళా ప్రవీణులను చేసేస్తుంది. వాళ్ళు అంటే రాజులండి ఒక్క యుద్ధ నైపుణ్యమే ఉంటే సరిపోదు. రాజ్యాన్ని ఏలటం, ధనాగారాన్ని పెంచడం, రాణులందరినీ సమంగా చూసుకోవటం, రాజనీతితో వ్యవహరించడం, సకల కళా వల్లభులే అయి ఉండాలి వాళ్ళందరూ. ఇప్పుడు రాముడు, శ్రీకృష్ణుడు అలాగే అయ్యారు. అంతే కదండి. అర్జునుడు కూడా అంతే. సకల కళా వల్లభులుగా ఉండాలంటే ఉన్న కళలన్నీ కూడా వాళ్ళకి ఒక నిధిలాగా అమ్మవారు అందించింది. అందుకని ఈ రాణులందరూ కూడా యుద్ధాలకు వెళ్ళే రాజులకి చక్కగా ధైర్యంగా వీరతిలకం దిద్ది విజయోత్సాహంతో పంపించేవారు వాళ్ళు. అటువంటి వీరతిలకం దిద్దినటువంటి నారీమణుల పతివ్రత శక్తితో చక్కగా యుద్ధం చేసి విజయులయ్యి మళ్ళీ వీళ్ళు వనమాల వేసి వాళ్ళని స్వాగతించేవారు లోపలికి. యుద్ధంలో విజయం పొంది వస్తుంటే రాణులు చక్కగా అలంకరించుకొని ఆ రాజభవనాలన్నీ కూడా చక్కగా తీర్చిదిద్ది పూలమాలలతో అలంకరించి వాళ్ళని ఆ గుర్రం నుంచి దింపుతూనే మళ్ళీ హారతులు ఇచ్చి వాళ్ళకి చక్కగా వీరతిలకం దిద్ది పంపించారు. మళ్ళీ విజయ తిలకం దిద్దుతారు. ఇప్పుడు విజయ తిలకం దిద్ది వాళ్ళని లోపలికి స్వాగతిస్తూ తీసుకెళ్లేవారు. ఇదంతా ఈ విజ్ఞానం అంతా ఒక నిధి, ఒక మంచి ట్రెజరీ అనమాట, కోశాగారం లాంటిది అనమాట. అంటే వీరభక్త విజ్ఞాన నిధనాయే నమో నమః అంటే అమ్మవారు వీరులైనటువంటి భక్తులకి యుద్ధ కళా ప్రావీణ్యం దగ్గర నుంచి మిగతా సగమస్తమైన రాజ్యాంగ కళలన్నీ కూడా వాళ్ళకి ఒక నిధిలాగా ఇస్తుంది. అంటే అమ్మవారిని కోరుకున్న రాజులు ఎటువంటి విజయాన్నన్నా పొందుతారు. దాంట్లో సందేహం లేదు. అర్జునుడే చాలు మనకి. దుర్గాదేవిని
ఆ ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి సాధించిన అర్జునుడికి ఎటువంటి అద్భుతమైన విజయం లభించింది, శ్రీకృష్ణుడి యొక్క సారథ్యంలో ఎంత అద్భుతమైన సహకారం లభించింది ఆయనకి. ఇవన్నీ కూడా ఆ శ్రీమాత కటాక్షంతోనే వీరులందరికీ కూడా ఒక నిధిలాగా దొరుకుతుందనేది ఈ నామం యొక్క రహస్యం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.